హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ అనిల్ కుమార్ బైరు, నేషనల్ ఇన్స్ట్రక్టర్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి క్యాస్లింగ్. సో అసలు క్యాస్లింగ్ అంటే ఏంటి, ఎప్పుడు చేస్తాం, ఎందుకు చేస్తాం అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మిడిల్లో స్కిప్ చేస్తే మీరు మెయిన్ పాయింట్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో స్కిప్ చేయమాకండి. సో క్యాస్లింగ్ వచ్చేసి ఇట్స్ ఎ కింగ్ స్పెషల్ మూవ్ అనమాట. సో మనం క్యాస్లింగ్ కింగ్ ప్లస్ రుక్తో కలిపి చేస్తాము. సో ఓన్లీ వన్ కింగ్ తో చేయలేము, ఓన్లీ వన్ రుక్ తో చేయలేము. కింగ్ ప్లస్ రుక్ తోనే చేస్తాం, బట్ ఇది కింగ్ స్పెషల్ మూవ్. ఓకే, సో ఎలా చేస్తామంటే కింగ్ ని 2 స్టెప్స్ అన్నమాట. రైట్ సైడ్ అయినా సరే, లెఫ్ట్ సైడ్ అయినా సరే, 1 2 స్టెప్స్ మూవ్ చేస్తాము. రుక్ ని ఓవర్ ద కింగ్ ఆపోజిట్ సైడ్, అంటే కింగ్ పక్కకి మూవ్ చేస్తాం ఎట్ ఏ టైమ్ లో. సో ఎట్ ఏ టైం ఫస్ట్ మనం కింగ్ ని ఇలా మూవ్ చేసి రుక్ ని ఇలా మూవ్ చేస్తాం అనమాట. సో వీఆర్ నాట్ టేకింగ్ సో మెనీ మూవ్స్, ఓన్లీ వన్ మూవ్ లోనే కింగ్ ని ఫస్ట్ 2 స్క్వేర్స్ మూవ్ చేసి తర్వాత రుక్ ని మూవ్ చేస్తాం అనమాట. దీన్ని షార్ట్ క్యాజిల్ అంటాం. సో షార్ట్ క్యాజిల్ సింబల్ వచ్చేసి O'. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూద్దాం. ఇక్కడ ఎన్ని స్క్వేర్స్ ఉన్నాయి మనకి? 1 2 3 ఉన్నాయి. సో 3 ఉన్నాయి అనేసి 3 స్క్వేర్స్ లోకి కింగ్ ని మూవ్ చేయకూడదు అనమాట. రైట్ సైడ్ లో అయినా సరే, లెఫ్ట్ సైడ్ లో అయినా సరే, కింగ్ విల్ గో ఓన్లీ 2 స్టెప్స్. ఎప్పుడైతే క్యాస్లింగ్ చేస్తామో అప్పుడు మాత్రమే కింగ్ 2 స్టెప్స్ వెళ్తుంది. రిమైనింగ్ టైమ్ లో మొత్తం ఓన్లీ 1 స్టెప్ వెళ్తుంది. సో ఇక్కడ ఏం చేయొచ్చు? 1 2. సో మనం కింగ్ ని C1 లో పెడతాము. రుక్ జంప్స్ ఓవర్ ద కింగ్ ఆపోజిట్ సైడ్, అంటే రుక్ వచ్చేసి D1 లోకి వచ్చేస్తుంది అనమాట. 1 2 జంప్స్. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు మనం వెన్ వీ కాన్ డూ క్యాజిలింగ్ అని చూద్దాం. సో క్యాజిలింగ్ అంటే ఏంటి? కింగ్ స్పెషల్ మూవ్. ఎలా చేస్తాము? కింగ్ విల్ ఎట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అయినా రైట్ సైడ్ అయినా 2 స్టెప్స్ మూవ్ చేస్తాము. ఇమీడియట్లీ రుక్ ని కింగ్ ఆపోజిట్ సైడ్ జంప్ చేపిస్తాం అనమాట. అది క్యాజిలింగ్, అలా చేసేస్తాం. బట్ ఎప్పుడు చేయకూడదు అనే పాయింట్స్ నేను చెప్తాను. ఫస్ట్ పాయింట్, కింగ్ చెక్ లో ఉంటే క్యాజిలింగ్ చేయకూడదు. అలా చేస్తే ఇల్లీగల్ అవుతుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? నీ కింగ్ ని గేమ్ లో ఎప్పుడైనా సరే నీ కింగ్ ని ఒకసారి మూవ్ చేసినావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది? నువ్వు కింగ్ ని ఇక్కడ మూవ్ చేసినావు, ఆపోనెంట్ సమ్ మూవ్ ఆడిండు. అగైన్ నువ్వు కింగ్ ని ఒరిజినల్ ప్లేస్ లోకి తీసుకొచ్చినావు, ఆపోనెంట్ మళ్ళీ వేరే మూవ్ ఆడిండు. మరి ఇప్పుడు నువ్వు క్యాస్లింగ్ చేయొచ్చా లేదా అంటే క్యాస్లింగ్ చేయకూడదు. ఎందుకు అంటే నువ్వు ఆల్రెడీ కింగ్ ని ఒకసారి మూవ్ చేసావు కాబట్టి. సో కింగ్ స్టార్టింగ్ ప్లేస్ లోనే ఉండాలి, నువ్వు ఒక్కసారి కూడా కింగ్ ని టచ్ చేసి ఉండకూడదు. అలా అయితేనే క్యాస్లింగ్ చేయొచ్చు. అది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ వచ్చేసి రుక్ మూవ్ అయితే మనం క్యాస్లింగ్ చేయరాదు. ఇప్పుడు ఇక్కడ ఏమైంది? రుక్ ఆల్రెడీ మూవ్ అయింది కదా, సో నువ్వు ఇక్కడ క్యాస్లింగ్ చేస్తానికి ఛాన్స్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నువ్వు రుక్ H1 లో మూవ్ చేసినావు, ఆపోనెంట్ సమ్ ఏదో ఒకటి ఆడిండు. ఇప్పుడు నువ్వు క్యాస్లింగ్ చేయొచ్చా అంటే లేదు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఈ ప్లేస్ లో ఉన్న రుక్ ని మూవ్ చేసావు, మళ్ళీ బ్యాక్ వెళ్ళావు అనమాట. సో ఇటు సైడ్ క్యాస్లింగ్ చేస్తానికి ఛాన్స్ లేదు. బట్ ఇటు సైడ్ రుక్ స్టార్టింగ్ లోనే ఉంది కాబట్టి మనం ఇటు సైడ్ క్యాస్లింగ్ చేయొచ్చు. 1 2 అండ్ రుక్ జంప్స్. సో క్యాస్లింగ్ ఇటు చేయొచ్చు. దీన్ని క్వీన్ సైడ్ క్యాస్లింగ్ అంటాం. క్వీన్ సైడ్ క్యాస్లింగ్ సింబల్ వచ్చేసి O', 3 O's. ఇటు సైడ్ వచ్చేసి O', 2 O's. O', 2 O's. ఓకే, సో ఫస్ట్ పాయింట్ ఏంటి మనకి? కింగ్ చెక్ లో ఉన్నప్పుడు క్యాస్లింగ్ చేయదు, అలా చేస్తే ఇల్లీగల్. సెకండ్ పాయింట్ ఏంటి? ఏ రుక్ అయితే ఆల్రెడీ మూవ్ అయిందో ఆ రుక్ సైడ్ క్యాస్లింగ్ చేసానికి ఛాన్స్ లేదు, వేరే సైడ్ మాత్రమే చేయాలి. లేదా 2 రుక్స్ ఆల్రెడీ నువ్వు మూవ్ చేసేసావు అనుకో, నువ్వు క్యాస్లింగ్ ఛాన్స్ అనేది మిస్ అయిపోయినట్టు హోల్ గేమ్ లో. ఓకే, కింగ్ మూవ్ చేసినా కూడా నువ్వు క్యాస్లింగ్ ఛాన్స్ లాస్ అయినట్టే. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనం ఎటు సైడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ ఏమైతుంది? ఇటు సైడ్ క్యాస్లింగ్ చేయొచ్చు, కానీ ఇక్కడ ఏమైతుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 1 2 నువ్వు ఎట్ సైడ్ అయితే క్యాస్లింగ్ చేస్తున్నావో ఆ 1 2 స్క్వేర్స్ ఏదైనా సరే ఆపోనెంట్ పీస్ అటాక్ చేస్తే నువ్వు అటు సైడ్ క్యాస్లింగ్ చేయలేవు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమైతుంది? ఈ స్క్వేర్ ఉంది, ఏ పీస్ కూడా కంట్రోల్ చేయడం లేదు. బట్ ఈ 1 స్క్వేర్ అనేది ఇక్కడ బిషప్ అటాక్ చేస్తుంది. సో కాబట్టి మనం ఇటు క్యాస్లింగ్ చేయలేము. వి కాంట్ డూ క్యాజిల్ బికాస్ బిషప్ ఈస్ కంట్రోలింగ్ ద F1 స్క్వేర్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? D3 లో పెట్టి ఈ చెక్ ని స్టాప్ చేసి తర్వాత క్యాస్లింగ్ చేయొచ్చు. అంటే డైరెక్ట్లీ కాదు, ఆపోనెంట్ విల్ గో బ్యాక్, దెన్ వీ కెన్ డూ క్యాసిల్. ఓకే, ఇది అన్నమాట ఫోర్త్ పాయింట్.
ఫిఫ్త్ పాయింట్ కూడా ఉంది అనమాట. ఫిఫ్త్ పాయింట్ ఏంటి, మిడిల్లో పీసెస్ ఉంటే మనం క్యాస్లింగ్ చేయలేము. ఇక్కడ మనం క్యాస్లింగ్ చేయలేము ఎందుకంటే నైట్ ఉంది కదా. సో ఫస్ట్ నైట్ ని బయటికి తీసుకురావాలి, తర్వాత ఆపోనెంట్ ఏదైనా మూవ్ ఆడితే నెక్స్ట్ మనం క్యాస్లింగ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ పాయింట్, ఇఫ్ కింగ్ ఈజ్ ఇన్ చెక్ వి కాన్ డూ క్యాజిల్. సెకండ్ పాయింట్, ఇఫ్ రూక్ ఈజ్ మూవ్డ్ వి కాన్ డూ క్యాజిల్ దట్ సైడ్. థర్డ్ పాయింట్, if king is moved we can't do castle both sides. Fourth point, if any piece is controlling the king squares we can't do castle. ఇంకొక పాయింట్ ఏంటి, ఫిఫ్త్ పాయింట్, మన పీసెస్ బిట్వీన్ లో ఉంటే మనం క్యాస్లింగ్ చేస్తానికి ఛాన్స్ లేదు. సో ఈ పొజిషన్ లో ఈ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఏమైతుంది, మనం క్యాస్లింగ్ చేయలేం. ఎందుకు, బిషప్ ఇస్ బ్లాకింగ్. సో ఫస్ట్ బిషప్ ని రిమూవ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ బిషప్ ఇక్కడ పెట్టాం అనుకోండి, ఆపోనెంట్ సమ్ ఏదో ఒక ర్యాండమ్ ఆడిండు, మరి ఇప్పుడు క్యాస్లింగ్ చేయొచ్చా ఇక్కడ, లేదు. ఎందుకు, 1 2 the knight is attacking on the second square, we can't do castle. This bishop is attacking third square, అదేం ప్రాబ్లం లేదు. నువ్వు చూడాల్సింది ఓన్లీ కింగ్ స్టెప్స్, 1-2 స్టెప్స్ మాత్రమే చూడాలి. ఇఫ్ ఆపోనెంట్ అటాకింగ్ ఆన్ ద థర్డ్ స్క్వేర్ ఆర్ ఇఫ్ ఆపోనెంట్ అటాకింగ్ ఆన్ ద ఫోర్త్ స్క్వేర్, దట్ డజంట్ మ్యాటర్. ఓన్లీ యూ హ్యావ్ టు చెక్ 1-2 స్క్వేర్స్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు మూవ్ చేస్తే చేయలేం కదా, నైట్ స్టాప్ చేస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం, నైట్ ని క్యాప్చర్ చేస్తాం. తర్వాత ఏం చేయొచ్చు, క్యాస్లింగ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది, క్యాస్లింగ్ చేయొచ్చా లేదా చూడండి, లేదు. ఎందుకు, ఫస్ట్ పాయింట్ బిషప్ కంట్రోల్ చేస్తుంది, సెకండ్ పాయింట్ ఈ బిషప్ కంట్రోల్ చేస్తుంది, థర్డ్ పాయింట్ నైట్ కంట్రోల్ చేస్తుంది. సో మన టాపిక్ ఓన్లీ క్యాస్లింగ్ కాబట్టి క్యాస్లింగ్ మూవ్ చేస్తున్నా. సో ఫస్ట్ నైట్ కిల్ చేయొచ్చు, తర్వాత ఏం చేయొచ్చు, పాన్ పుష్ చేసి ఈ స్టెప్ ని బ్లాక్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తాం, ఇది కూడా కంట్రోల్ చేస్తుంది కదా, ఇలా నైట్ పెట్టి ఇది కూడా కంట్రోల్ చేస్తున్నాం. తర్వాత మనం క్యాస్లింగ్ చేయొచ్చు. సార్ మనం ఇప్పుడు క్యాస్లింగ్ చేస్తే బిషప్ కెన్ టేక్ నైట్ నా, నేనేమని చెప్పాను, క్యాస్లింగ్ మాత్రమే చూస్తున్నాం, ఆపోనెంట్ కిల్ చేస్తున్నా లేదనే టాపిక్ మనం చూడడం లేదు. సో ఇప్పుడు క్యాస్లింగ్ చేయొచ్చా లేదా, 1 2 no one is controlling, opponent controlling third square, so it's no problem, simply do castling, play here, rook will jump to this place. ఓకే, అండ్ ఇంకొక పాయింట్, సార్ ఫస్ట్ నేను ఇప్పుడు కింగ్ ఇక్కడికి వచ్చేస్తుంది, రుక్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా, సో ఫస్ట్ నేను రుక్ ని ఇక్కడ మూవ్ చేస్తా, తర్వాత కింగ్ ని మూవ్ చేస్తా అంటే అది ఇన్కరెక్ట్ అనమాట. ఎందుకు, మనకి చెస్ గేమ్ లో టచ్ టు మూవ్ రూల్ ఉంటది. సో నువ్వు ఏ పీస్ ని అయితే టచ్ చేస్తే అదే పీస్ మూవ్ చేయాలి. సో ఇక్కడ మనకి క్యాస్లింగ్ ఏ పీస్ స్పెషల్ మూవ్, కింగ్ స్పెషల్ మూవ్, రుక్ స్పెషల్ మూవ్ కాదు. అది రుక్ సపోర్టింగ్ తీసుకుంటున్నా బట్ రుక్ స్పెషల్ మూవ్ కాదు. సో నువ్వు కింగ్ ని 2 స్టెప్స్ మూవ్ చేస్తే రుక్ ని జంప్ చేయొచ్చు, బట్ నువ్వు ఫస్ట్ రుక్ ని మూవ్ చేస్తే యూ టచ్ ద రుక్, యూ ప్లేడ్ ద రుక్, యువర్ మూవ్ ఇస్ డన్, యూ కాంట్ డు క్యాజిల్. So puzzle fail. It's wrong answer. You can't do castle. Okay? Is that clear? Castling చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ కింగ్ నే మూవ్ చేయాలి, రుక్ ని మూవ్ చేయొద్దు. ఇది castling. Okay? I hope everyone understood. Thank you for the watching. Have a nice day. Bye bye.